regularly to our meetings and conferences here in Bangalore. మా మీటింగులకు కాన్ఫరెన్స్లకు మీరు తరచుగా వస్తున్నట్లయితే ఇక్కడ కానీ బెంగళూరులో కానీ, or if you have listened to me on the internet and YouTube, లేక ఇంటర్నెట్లో యూట్యూబ్లో నా వర్తమానాలు మీరు వింటూ ఉన్నట్లయితే, you will see that most of the time we are speaking the same thing. అనేక సార్లు మీకు అనిపిస్తుంది చెప్పినవే చెప్తున్నారని. We are not speaking about new things. ఏదో కొత్త కొత్త విషయాలు మేము ప్రతిసారి బోధించట్లేదు. It's like the manna which God gave the Israelites. ఇశ్రాయేలుకు ఇచ్చిన మన్నా వలె ఉంటుంది. You know, when the children of Israel came out of Egypt, they were in the wilderness for 40 years. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు. There was no place to buy food. వాళ్ళు ఆహారం కొనుక్కోవటానికి ఏమీ సదుపాయాలు లేవు. Desert. అది మొత్తం అరణ్యం. So the only way to get food was from heaven. వాళ్ళకి ఆహారం కావాలంటే పరలోకం నుండి మాత్రమే రావాలి. So God used to drop this manna. దేవుడు ఆ మన్నాను కురిపిస్తూ ఉండేవాడు అనుదినం. And on Saturday they would get on Friday they would get 2 portions. శుక్రవారం ఏమో 2 భాగాలు వచ్చేవి. So they don't have to go out on Saturday. కాబట్టి శనివారం వాళ్ళు బయటకు వెళ్ళకుండా, that was a day of rest. అది విశ్రాంతి దినం కాబట్టి. But the manna was like a piece of bread that would fall on the ground. మన్నా ఒక రొట్టె ముక్కలాగా నేల మీద పడుతుంది. But it was exactly the same shape and color. దాని రంగు చూసినా, దాని పరిమాణం చూసినా, and the same taste. దాని రుచి చూసినా ఒకే విధంగా ఉంటుంది. You know, God who made flowers and all in so many colors, he could have made every day a new taste in that manna. దేవుడు ఈ పువ్వులను రకరకాల రంగులతో అలంకరించినప్పుడు మన్నాను కూడా రోజు ఒక రకంగా కురిపించవచ్చు. 365 days of the year he could have given different color, different taste. 365 రోజులు కూడా సంవత్సరంలో ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా రుచి ఉండేటట్లు, పరిమాణం ఉండేటట్లు రకరకాలుగా ఇవ్వచ్చు. Have you ever thought why he didn't do that? దేవుడు ఆ విధంగా ఎందుకు చేయలేదో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? Why did he give same color, same taste, same size? అదే రంగు, అదే రుచి, అదే పరిమాణం ప్రతిదినం. And you know, the children of Israel got bored of it and they began to complain. ఇశ్రాయేలు ఆ మన్నాను బట్టి విసిగిపోయి ఫిర్యాదు కూడా చేశారు. They said once in Numbers chapter 11, సంఖ్యాకాండము 11లో ఒకసారి ఈ విధంగా చెప్పారు వాళ్ళు. They complained to Moses. మోషేకి ఈ విధంగా ఫిర్యాదు చేశారు. In Numbers 11 and verse 6. సంఖ్యాకాండం 11:6. Now our appetite is gone. There is nothing at all to look at except this manna. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొండ్రి. They were saying we are bored eating this manna every day. ప్రతి రోజు కూడా ఈ మన్నాను తిని మాకు విసుగు పుట్టింది. They wanted that taste buds. We want to taste something different. వాళ్ళ రుచి గుళికలు ఏం కోరుకున్నాయంటే మాకు ఇంకా వేరే రుచులు కావాలని. In verse 5 they said we remember the fish and the melons and the leeks and the onions and the garlic in Egypt. 5వ వచనంలో వారు ఈ విధంగా చెప్తున్నారు, ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కోరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకం వచ్చుతున్నవి. There were so many different tastes. ఎందుకంటే అవి రకరకాల రుచులు కలిగి ఉంటాయి. But here is the same taste every day of the year. ఇక్కడైతే సంవత్సరంలో ప్రతి రోజు కూడా అదే రుచి. What did that manna symbolize? మరి మన్నా దేనికి సాదృశ్యంగా ఉంది? What was God trying to teach them? దేవుడు దాని ద్వారా ఏమి బోధించాలని ప్రయత్నించాడు? Imagine if you got every day for breakfast, and this is the 3 meals a day, breakfast, lunch and dinner, same thing. మీరు రోజు టిఫిన్ చేసేటప్పుడు కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, రాత్రి డిన్నర్ కానీ ఒకటే ఉన్నది అనుకోండి. What they collected in the morning was for 3 meals a day, same thing. రోజుకు 3 పూట్ల కూడా పొద్దున్నే ఒకటి మీరు తెచ్చుకోవాలి. Imagine how you would feel if you got the same shape food 3 times a day for 40 years. రోజుకి 3 సార్లు 40 సంవత్సరాలు అదే ఆహారం, అదే రుచి, అదే పరిమాణం. ఒకసారి ఊహించుకోండి. What was God trying to teach them? దేవుడు వారికి ఏం చెప్పాలని ప్రయత్నించాడు? You turn to Deuteronomy and chapter 8. ద్వితీయోపదేశకాండం 8. Verse 2. 2వ వచనం. You must remember all the way the Lord led you in the wilderness for 40 years. 40 సంవత్సరాలు ఆయన అరణ్యములో మిమ్మల్ని అణుచు నిమిత్తము. And in all those 40 years there was one thing he wanted to do. 40 సంవత్సరాలు కూడా ఆయన ఒక్క విషయం చేయాలనుకున్నాడు. It says here he wanted to humble you.
మిమ్మల్ని అణచాలనుకున్నాడు, తగ్గించాలనుకున్నాడు, to test you, మిమ్మల్ని శోధించి know what was in your heart, మీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు, see whether you would keep his commandments or not. మీరు ఆయన ఆజ్ఞలు గైకొందురో లేదో అని. And again it says, he humbled you మరలా ఇక్కడ చెప్పబడింది, మిమ్మల్ని అణుచు నిమిత్తం, మిమ్మల్ని తగ్గించు and నిమిత్తం he fed you with manna. ఆయన మన్నా మీకు ఇచ్చెను. And in order to teach you something, మీకు ఏదైనా బోధించటానికి, verse 3, that man does not live by bread alone but by every word that proceeds from the mouth of the Lord. మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుడి నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. So the manna came from heaven to teach them a lesson. పరలోకం నుండి వచ్చిన మన్నా ఏంటంటే ఒక విషయాన్ని బోధిస్తుంది. Just like you are in this desert now, there are no shops, no stores, nowhere you can buy any food. ఉదాహరణకు మీరు అరణ్యంలో ఉన్నారు, మీరు కొనుక్కోవటానికి ఏమీ లేదు, ఆహారం లేదా, సదుపాయాలు ఏమీ లేవు. There are no rivers to catch fish. మీరు చేపలు పట్టుకోవటానికి నదులు లేవు. You are totally dependent on God giving the manna, otherwise you will die. మీరు కేవలం దేవుడిచ్చే మన్నా మీద ఆధారపడి ఉంటారు, లేకపోతే చచ్చిపోతారు. And that is to teach you something. అది ఎందుకంటే మీకు ఒక విషయాన్ని బోధించడానికి. That in the same way, అదే విధంగా the world is a desert. ఈ లోకం ఒక అరణ్యం లాగా ఉంది. And if you want to live in this world, ఈ లోకంలో మీరు జీవించాలి you అంటే have to every day receive this word of God from heaven. దినము పరలోకం నుండి దేవుని యొక్క వాక్యాన్ని పొందాలి. If you don't get it, you'll die. ఒకవేళ మీరు పొందలేకపోయినట్లయితే చచ్చిపోతారు. For you and your children. నీకు నీ పిల్లలకు. So the father and mother would go out in the morning and get the manna for the whole family for the day. కాబట్టి తల్లిదండ్రులు బయటికి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి కావాల్సిందంతా, రోజంతటి కావాల్సిందంతా వెళ్ళి తెచ్చుకుంటారు మన్నాను. And you know how children are, they would complain, what daddy, mommy, this is the same old manna, no taste difference, nothing, every day. మీకు తెలుసు చిన్నపిల్లలు ఏ విధంగా ఫిర్యాదు చేస్తారు, అమ్మా నాన్న ఇదేంటి రోజు ఇదేం ఆహారము, రోజు ఒకే రుచి, ఒకటే రంగు, ఏంటిది? And the parents would tell them, be thankful that you are not dead. తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, కనీసం నువ్వు చచ్చిపోకుండా బతుకున్నావు, దానికి సంతోషించు. Be thankful that you got something to eat. అసలు మీకు తినడానికి ఏదో ఒకటి ఉంది, దాన్ని బట్టి సంతోషించండి. And after Moses explained it to them, మోషే వారికి వివరించిన తర్వాత, he did not tell them this in the beginning. ప్రారంభంలో చెప్పలేదు మోషే. When they started receiving the manna, he did not tell them anything. ప్రారంభంలో వాళ్ళు మన్నాను తీసుకుంటున్నప్పుడు ఆయన ఏం చెప్పలేదు. He also did not know. ఆయనకు కూడా తెలియదు. But after 40 years, కానీ 40 సంవత్సరాల తర్వాత, then in Deuteronomy 8 he says, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మోషే చెప్తున్నాడు, this was to teach you that you must live by the word of God that comes from heaven every day if you want to live in this desert called the earth. ఈ భూమి అనే అరణ్యం మీద మీరు జీవించాలంటే ప్రతి దినం కూడా పరలోకం నుండి దేవుడిచ్చు మన్నాను మీరు తీసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని. And that is the first word that Jesus quoted to the devil when he was tempted. యేసుక్రీస్తు ప్రభువారు అపవాది చేత శోధించబడినప్పుడు ఆయన ఎత్తి చూపిన మొట్టమొదటి వాక్యం ఇదే. The devil said, you're hungry, turn these stones into bread. అపవాది చెప్పాడు, నీవు ఆకలిగొని ఉన్నావు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తిను. And Jesus quoted this verse. యేసు ప్రభు ఈ వచనాన్ని ఎత్తి చూపించారు. It is written, ఇది రాయబడి ఉన్నది, man shall not live by bread alone, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు but by జీవించేది, every word that proceeds from God's mouth. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. That was the first spoken word of Jesus in his ministry. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో ఆయన నోటితో మాట్లాడిన మొట్టమొదటి మాట. And we see the manna was the same thing, always every day the same thing. మన్నా ప్రతిరోజు కూడా ఒకే విధంగా ఉంటుంది.